హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. మనకి చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఫైబ్రాయిడ్స్ గురించి. అంటే ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేసి, కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలా అని ఇలా అడుగుతుంటారు అనమాట. జనరల్గా ఏంటంటే గర్భసంచిలో మధ్యలో ఉన్న పొరని, మజిల్ లేయర్లో ఒక దగ్గరే గ్రోత్ లాగా రావడాన్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాం. సో దీంట్లో ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి అసలు ఏమీ వాళ్ళకి ప్రాబ్లం అనేది తెలియదు. సో కామన్గా ఉండే వాటిల్లో ఏంటంటే ఒకటి హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము, నెక్స్ట్ పీరియడ్స్ టైంలో సివియర్గా పెయిన్ రావడము, ఇంకా కొంతమంది ఫర్టిలిటీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళలో కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఎటువంటి వాళ్ళలో సర్జరీ అవసరం అని చూసుకుంటున్నట్లయితే ఫైబ్రాయిడ్స్ అనేటివి 3 లేయర్స్లో వస్తాయి అన్నమాట. ఒకటి లోపల పొరకి, ఎండోమెట్రియంకి ఆనుకొని ఉండేటివి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. గర్భసంచి మధ్యలో పొరకి ఇంట్రామ్యూరల్ అనేది ఇంకొక రకం. దాంతోపాటు చివరికి ఉన్న వాటిని సబ్సీరోజల్ అని చెప్తామన్నమాట. సో వీటిల్లో ఎండోమెట్రియంకి దూరంగా ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల ఫర్టిలిటీ అనేది అసలు ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో అటువంటి వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు. అలా కాకుండా సైజ్ చాలా ఎక్కువ ఉంది, లోపల గర్భసంచి పెద్ద సైజ్ వల్ల డిఫార్మిటీ వస్తుంది అనుకున్నప్పుడు సర్జరీ అనేది, కొంతమందిలో ఫైబ్రాయిడ్ తీసేయగానే కొందరికి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకంటే ఫైబ్రాయిడ్ వల్ల యూట్రస్ కూడా డిఫార్మిటీ వచ్చి స్పర్మ్స్ అనేటివి కరెక్ట్గా రీచ్ అవ్వకపోవడము, ఇట్లాంటి కారణాలు కూడా ఉంటాయి. దాంతోపాటు లోపల సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే బేబీ ఇంప్లాంటేషన్కి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళలో మాత్రమే లాప్రోస్కోపిక్గా కానీ హిస్ట్రోస్కోపిక్గా కానీ మరీ పెద్దగా ఉంటే కనుక ల్యాప్రోటమీ ద్వారా కానీ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏదైనా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వి మీకు సర్జరీ అవసరమా లేదా అని డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.